సార్ నమస్కారం అండి సుధాకర్ గారు. హర్షిణీయానికి స్వాగతం. నమస్కారం అండి అనిల్ గారు. మీరు కథలు రాశారు, నవలు రాశారు. ఇట్లా రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి? దాని నేపథ్యం ఏమిటి? ఇది 80లో 1, 2 రాశానండి. అవి ఎక్కడో వచ్చాయి కూడా. కానీ ఆ తర్వాత మళ్ళా మానుకున్నాను. సర్వీస్‌లో ఉన్నప్పుడు బిజీగా ఉండి ఏం రాయడానికి కుదరలేదు. మళ్ళీ 60 ఏళ్ల వయసులో మొదలుపెట్టాను. అంటే గత 5, 6 ఏళ్లుగా రాస్తున్నాను. అసలు మొదట ఎలా వచ్చిందంటే పం 1857 తిరుగుబాటు అయినప్పుడు అది 150 ఏళ్లైన సందర్భంగా అంటే 2007లో మార్క్స్ ఆ సందర్భంగా రాసిన వ్యాసాల్ని తెలుగు పాటలు పరిచయం చేస్తే బాగుంటుందని నాకు అనిపించి దాని మీద కొంత పని చేశాను. ఆ తర్వాత అది వ్యాసంలో కన్నా కథలా చెప్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన వచ్చి, ఈ 'వార్తాహరులు' అన్న కథ మొట్టమొదట అప్పుడు రాశాను. అంతకుముందు రాసినవి అది మర్చిపోవాలి 1, 2. ఆ 'వార్తాహరులు' రాసినప్పుడు దాని మీద మంచి స్పందన వచ్చింది. అప్పుడు అది ఏ సందర్భంలో జరిగిందంటే అనుకోకుండా మా కథ పబ్లిష్ అయ్యేటప్పుడు ఇండియాలో టెలిగ్రఫీ సర్వీస్ బంద్ అయిపోయింది. సరిగ్గా అదే వారంలో. అది ఆ సందర్భంగా కథ వచ్చింది. అప్పటికి దాని మీద కొంత పని చేస్తున్నాను కాబట్టి అది కథ ఫ్లో వచ్చింది. సహజంగానే వచ్చేసింది. అది మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఏమంటే ఇటువంటి కథలు కూడా రాయొచ్చు, రాస్తే చదివేవాళ్ళున్నారు అని పాఠకుల స్పందనలు తెలిసిన తర్వాత కొద్దిగా రాయడం మొదలుపెట్టాను. అంటే అదే పద్ధతిలో. కొంటే ఆ విధమైన చారిత్రక సాహిత్యం అనండి, ఫిక్షన్ అనండి అటువంటివి రాయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత 3 కోణాలు కూడా మంచిగా స్పందనొచ్చింది. ఆ విధంగా అది రాయడంకి పూనుకున్నాను. గత 5, 6 ఏళ్లుగా. మీరు ఇప్పటిదాకా రాసినవి ఇప్పుడు 'యారాడకొండ' నవల గాని, లేదంటే 'తూర్పు గాలులు' సంకలనంలో వచ్చిన సంపుటంలో వచ్చినవి గాని, మోస్ట్‌లీ హిస్టారికల్ ఫిక్షన్ కిందనే వస్తాయి అవన్నీ. అలా హిస్టరీ మీద మీకు ఇంట్రెస్ట్ రావడానికి గాని, హిస్టరీ మీద ఒక పట్టు రావడానికి గాని, మీ చిన్నతనం నుంచి మీరేమన్నా పరిశ్రమ చేశారా? దానికి దోహదం చేసిన కారణాలేంటి? అంటే పట్టు సాధించాను అని చెప్పుకోవడం సరికాదు. ఏదో కొంత ఆసక్తి ఉంది చిన్నప్పటి నుంచి. అయితే కథల్లో ఈ చారిత్రక నేపథ్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా వాస్తవాలే. పాత్రలు, సన్నివేశాలు ఇవన్నీ కూడా సంఘటనలు ఇవన్నీ నేను సృష్టించినవి. అంటే అది వెరిఫై చేసే నాకు తెలిసినంత వరకు జాగ్రత్తగానే చూసుకుంటూ రాశాను. ఆ నేపథ్యంలో వచ్చిన వివరాలన్నీ కూడా నిజంగా జరిగినవి వాస్తవాలే. కథ అనేది మన సృష్టి. అయితే చిన్నప్పటి నుంచి నాకు చరిత్ర అంటే ఆసక్తి ఉండేది. అది కూడా పుస్తకాలు చదవడం ద్వారానే ఏర్పడింది. ఎందుకంటే పుస్తకాలు మనం ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ కొత్త ప్రపంచాల్ని మన ముందు ఉంచుతాయి. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అని ఒక చిన్న ఊళ్ళో ఉండేవాళ్ళం అప్పుడు స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు. అక్కడ ఒక ప్రభుత్వ లైబ్రరీలో మొగలాయి దర్బారు కుట్రలు, అలాగే థార్ హెర్డాల్ అనే నార్వేజియన్ చరిత్రకారుడు రాసిన 'కడలి మీద కోంటికి', రాహుల్ సాకర్యాయన్ రచనలు ఇవన్నీ కూడా చదివాను. అవన్నీ అనువాదాలనుకోండి. అప్పుడు మా నాన్నగారు విల్ డ్యూరాంట్ రాసిన 'హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్స్' అలాంటి కొన్ని క్లాసిక్స్ తీసుకొని అక్కడి నుంచి ఆయన చదువుకునేవారు. ఆయన చదువుతున్నప్పుడు కొన్ని వివరాలు మాకు చెప్తుండేవారు. ఆయనకు నచ్చినవి, ఆయనకు ఆసక్తి కలిగించినవి. ఆ విధంగా సాహిత్యంతో పాటుగా చరిత్ర పట్ల కూడా చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది, కలిగింది, ఏర్పడింది. ఇంకా స్కూల్ రోజులు అయిపోయిన తర్వాత ఇంక ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టాను. నాకు చిన్న వయసులో బాగా నా మీద ప్రభావం చూపించింది నెహ్రూ గారు రాసినటువంటి 'డిస్కవరీ ఆఫ్ ఇండియా'. అలాగే తర్వాత దశలో డిడి కోసంబి, జీహెచ్ కార్, ప్రమిళ థాపర్ వీళ్ళందరి రచనలు కొంత చదివాను. చరిత్ర అంటే గతానికి, వర్తమానానికి నిత్యం జరిగే సంభాషణ అని ఈహెచ్ కార్ అంటాడు ఒక చోట. అలాగే ఇంకో మాట కూడా అంటాడు. మన వర్తమాన చైతన్యమే మన గతాన్ని నిర్దేశిస్తుంది అంటాడు. అంచేత ఈ వర్తమానంతో సంధించినప్పుడే చరిత్ర అర్థవంతం అవుతుంది అని నాకు అనిపించింది. అటువంటి చరిత్ర, అటువంటి సందర్భాలు, అటువంటి అవకాశాలు సాహిత్య రూపంలో చెప్పడానికి కలిగినప్పుడు నేను కొంత ఉత్సాహంగా ముందుకెళ్ళి రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీరు చదువుకుంది మెరైన్ ఇంజినీరింగ్ చదువుకున్నారు. మీరు మెరైన్ ఇంజినీరింగ్‌గానే ప్రొఫెషన్
ఉండింది మీకు త్రూ అవుట్ ది కెరియర్. సో, హిస్టారికల్ ఫిక్షన్ మీరు రాయడానికి మెయిన్ థీమ్‌గా అనుకున్నప్పుడు, ఈ మెరైన్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది మీకేమన్నా హెల్ప్‌ఫుల్ అయిందా? అంటే ఒక విధంగా మెరైన్ ఇంజినీర్ అంటే దాంట్లో ఇంజినీర్ భాగం మనం తీసుకుంటే మొదట ఒక ఇంజినీర్‌గా నాకు ఒక ఆసక్తి ఉంది. ఏంటంటే, ఒక సమాజంలో అంతవరకు లేనటువంటి టెక్నాలజీని మనం ప్రవేశపెట్టామనుకోండి, దానివల్ల సత్ఫలితాలుంటాయి, దుష్ఫలితాలుంటాయి, మంచి, చెడు అన్నీ జరుగుతాయి. అది మనకు తెలుస్తుంది. అయితే అది ఎవరికి ప్రయోజనము? దానివల్ల ఎవరు లాభపడతారు? ఎవరు నష్టపోతారు? ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు, అంతవరకు లేనటువంటి టెక్నాలజీ పైనుంచి మనం ప్రవేశపెట్టేటప్పుడు ఆ సమాజంలో. ఇది నాకు కొంత ఆసక్తి మొదటి నుంచి ఉండేది. తర్వాత ఈ ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటూనే వార్తాహరులు గాని, మూడు కోణాలు గాని వీటిలో ఇటువంటి ఉదాహరణకి వాటిలో కొంత ప్రయత్నం చేశాను. మళ్ళా మెరైన్ ఇంజినీర్‌ని కావడం వల్ల ప్రత్యేకంగా నాకు ఈ వాణిజ్య నౌకారంగ చరిత్ర అంటే మారిటైమ్ హిస్టరీలో నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ముఖ్యంగా యూరోపియన్ నావికులు, వ్యాపారులు మన దేశంలో అడుగుపెట్టిన తొలి దశలో అంటే పోర్చుగీస్ వాళ్ళతో మొదలుపెట్టి, తర్వాత డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఇక్కడ వాళ్ళు చిన్న చిన్నగా ఆహ్, స్థావరాలు ఏర్పరచుకొని, తర్వాత బలపడ్డం, ఆఖరికి దేశాన్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడం మనం చూసాము. అయితే వాళ్ళ తొలి దశలో వాళ్ళొచ్చేటప్పుడు మన సమాజంలో ఎటువంటి మార్పులొచ్చాయి? ఎవరికి ఉపయోగపడ్డాయి? ఏ విధమైన మార్పులు? ఏ స ఏ సమూహాలకు ఉపయోగపడ్డాయి? ఏ సమూహాలు నష్టపోయాయి? అనేది నేను కొద్దిగా చదవడం మొదలుపెట్టాను. నేను హాలండ్‌లో ఒక సంవత్సరం ఉన్నాను. అలాగే స్వీడన్‌లో ఒక సంవత్సరం ఉన్నాను. ఇంగ్లాండ్‌లో ఉన్నాను. అప్పుడు నాకు శనివారం, ఆదివారం నా పనేంటంటే ఆ మ్యూజియంలకు పోవడం, లైబ్రరీలకు వెళ్ళడం, మారిటైమ్ మ్యూజియంలు అవి గాని ఉంటాయి. అక్కడికి వెళ్లి డచ్ వాళ్ళు మన కోరమండల్ తీరంలో ఏం చేశారు? భీమునిపట్నం నుంచి ఏం ఎగుమతయ్యేవి? మచిలీపట్నంలో ఏం జరిగేది? ఇటువంటివన్నీ అక్కడ వాళ్ళ గ్రంథాల నుంచి తీసుకొని కొంతమంది సహాయంతో అనువాదాలు చేయించి ఊరికే ఒక హాబీలాగా అప్పుడు అనుకోండి, ఒక ప్యాషన్ అనుకోండి. అప్పుడు అవన్నీ సేకరించాను. అప్పుడు నాకు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఒక రకమైన స్తబ్దతలో ఉన్నటువంటి మన దేశంలో, ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి మన మన దేశంలో, యూరోపియన్‌లు మొదట రావడంతోటి కొన్ని మార్పులు జరగడం మొదలుపెట్టాయి. మార్క్స్ ఒక చోట అంటాడు, ఆసియా ఖండం తన చరిత్రలో తానే మునిగి సుదీర్ఘమైన నిద్రావస్థలో ఉంది అంటాడు. ఆ నిద్రావస్థ నుంచి మేలుకొని రకరకాల మార్పులు మంచి, చెడు చాలా జరిగాయి యూరోపియన్ రాకతో. అంచేత తొలి దశలో యూరోపియన్‌లు మన దేశానికి రావడము, దాని యొక్క ఇంపాక్టు ఆహ్, ఎలా ఉంది అనేది నాకు కొంత ఆసక్తి కలిగించింది. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి నేను కొంత చదివాను. అది, అది వేరే వేరే రూపాల్లో కథల్లో కూడా కనిపిస్తుంటుంది. 'యారాడకొండ' అనేది విశాఖపట్నం నేపథ్యంలో రాసిన నవల. మీరు శ్రీకాకుళం వాళ్ళు గదా! విశాఖపట్నం నేపథ్యంలో నవల రాద్దాం అని ఎందుకనిపించింది? శ్రీకాకుళంలో శ్రీకాకుళం జిల్లాలో చదువుకున్న నా స్కూల్. కానీ మా సొంత ఊరైతే విశాఖపట్నం తాతలది వాళ్ళది. నేనక్కడ పోర్ట్‌లో అప్రెంటిస్‌గా చేశాను 5 ఏళ్ళు. అయితే ఏవిఎన్ కాలేజ్‌లో చదువుకున్నాను కొన్నాళ్ళు. మొత్తం మీద విశాఖపట్నం అంటే అసలు ఉత్తరాంధ్రలో ప్రధానమైన నగరం అదే కదా! ఆ ప్రాంతంలో కళింగాంధ్ర నుండి, ఉత్తరాంధ్ర నుండి. చదువుకోవడం ఎందుకంటే మా అమ్మ, నాన్న వాళ్ళ యొక్క ఆదర్శ భావజాలం చేత శ్రీకాకుళం జిల్లా ఒక వెనకబడిన జిల్లా. అక్కడ పని చేయాలని వాళ్ళు కోరుకొని అక్కడ వేయించుకొని అక్కడ ఉద్యోగం చేశారు టీచర్లుగా. ఆహ్, అందుచేత వాళ్ళు అక్కడ పని చేసినప్పుడు అది ఒక వెనకబడ్డ జిల్లా అని ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు చాలామంది. అది వాళ్ళక్కడ ఒక ఛాలెంజ్‌లా తీసుకొని అక్కడ పని చేశారు. సిటీస్‌లో అక్కడ ఉండకూడదని. మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయినా కూడా వెళ్లి అక్కడ చేస్తుండేవారు. అలా మా చదువంతా అక్కడ జరిగింది గానీ, మాకు విశాఖపట్నంతో ఎప్పుడు కూడా సంబంధం ఉంటూనే వచ్చింది. అది ఒకటి. తర్వాత హ్మ్, విశాఖపట్నంలో నేను చాలా కాలం ఉన్నాను. ఆహ్, అక్కడే అక్కడ వచ్చిన మార్పులు నేను కళ్ళారా కొన్ని చూశాను, కొన్ని విన్నాను, కొన్ని తెలుసుకున్నాను. ఆ విధంగా ఒక సంబంధం ఉంది. సాహిత్యపరంగా గాని, ఇతరత్రా గాని విశాఖపట్నంతో మొదటి నుంచి కూడా సంబంధం కొనసాగుతూనే వచ్చింది. సాహిత్యంలో చాలా మంది ప్రముఖులు విశాఖపట్నం నుంచే వచ్చారు. అంటే ఆ అవునండి. టైంలో కలిసేవారా సార్? మీకు టైం ఉండేదా? అంటే ఇప్పుడు ఉదాహరణకి 1973లో విరసన సాహిత్య పాఠశాల జరిగింది.
విశాఖపట్నంలో. అప్పుడు మొట్టమొదటిసారి నేను శ్రీశ్రీని చూశాను. శ్రీశ్రీని చూడడం అంటే మాకు అది గొప్ప అనుభవం అనమాట ఆ వయసులో. శ్రీశ్రీ చదువుకోవడం పలవరించడం శ్రీశ్రీ రాసినవన్నీ కూడా. నిద్రలో లేపినా కూడా అది చెప్పేవాడిని. గేయాలు చదువుకునే పరిస్థితిలో ఉండేవాడిని. అటువంటి శ్రీశ్రీని కళ్ళారా చూడడం, అలాగే మిగతా వాళ్ళు అంటే కెవి రమణారెడ్డి గాని, కారా మాస్టర్ గాని, రావిశాస్త్రి గారు గాని, భూషణం గాని, శేషవ్ గారు గాని తర్వాత. అలాగే వీళ్ళందరినీ చూసి వాళ్ళంటే ఒక రకమైనటువంటి ఆ వయసులో ఒక గౌరవం అనండి, ఆరాధన భావం అనండి ఉండేది. ఒక ఆవేశం ఉండేవి. అవి తర్వాత తర్వాత కొద్దిగా ఇంకా కొంచెం విస్తృతంగా చదివిన తర్వాత వాళ్ళు హ్మ్. తెలుగు సాహిత్యంలో వాళ్ళ స్థానం ఏంటనేది కొద్దిగా అర్థం కావడం మొదలుపెట్టింది. సార్ ఇప్పుడు 'యారాడకొండ' నవల అనే దానికి ఆటా బహుమతొచ్చింది. అది చాలా బాగా పాపులర్ గూడా అయింది 'యారాడకొండ' నవల మీరు రాసింది. హ్మ్. దాంట్లో ముఖ్యంగా విశాఖపట్నం గురించి, విశాఖపట్నం గూడా ఈరోజు విశాఖపట్నం కాదు. మీరు పుట్టకముందు ఉన్న విశాఖపట్నం గురించి కూడా మీరు రాసుకుంటూ హ్మ్. వచ్చారు. ఇదంతా మీరు వివరాలు ఎట్లా సేకరించారు? ఎలాంటి పరిశ్రమ చేయడం జరిగింది ఈ నవల రాయడానికి? అంటే అది కొన్ని వివరాలు మా కుటుంబంలో పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం, చెప్పడం అలా కొంతవరకు తెలిసాయి. తర్వాత ఉదాహరణకి మా తాతగారు ఎప్పుడు బందరుప్పెన ముందు, బందరుప్పెన తర్వాత అనేవో చెప్తుండేవారు. అలాగే అటువంటి రిఫరెన్సెస్ కొన్ని వస్తుండండి. బాంబులు పడినప్పుడు, బాంబులు పడక ముందు అని అంటుండేవారు. అలాగే మా కుటుంబంలో చాలామంది స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీలో అట్లా పనిచేసి జైళ్ళకి వాటికి వెళ్ళిన వాళ్ళున్నారు. వాళ్ళేమో రకరకాల విషయాలు మాట్లాడుకునేవారు, చెప్పేవారు. అలాగ కొన్ని విన్నాము. కానీ హ్మ్, తర్వాత కొన్ని వివరాలు నేనే కొన్ని చూశాను. అంటే మా తరం నుంచి. కొన్ని చోట్ల మాత్రం అది వాస్తవాలు వివరాలు ఎంతవరకు సరైనవని ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం దాని గురించి కూడా ఈ కథలో ఈ నవలలో కొన్ని చోట్ల ప్రస్తావించడం జరిగింది. అటువంటి వివరాల కోసం నేను కొంతమంది పెద్దల్ని, కొంతమంది మిత్రుల్ని కూడా సంప్రదించి అవన్నీ కూడా సేకరించాను. అది ఒక విధంగా చెప్పాలంటే కొంత కొంత పరిశోధన అవసరం అయింది గానీ, మరీ అంత ఎక్కువ కాదు. ఒక మేరకే జరిగింది. అంటే ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు ఈ నవల రాయడానికి మొదలుపెట్టినప్పటి నుంచి? ఈ ఇది రాయడానికి నాకు సుమారు మొదటి డ్రాఫ్ట్ అని అనుకున్నట్లయితే ఒక 4 నెలలు పట్టింది. తర్వాత చాలా మార్పులు, చేర్పులు కొన్ని కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ తర్వాత కొంతమంది మిత్రులు చేసిన సూచనలు అవన్నీ చర్చించుకుంటూ రాయడానికి ఇంకొక 2 నెలలు పట్టింది. మొత్తం మీద ఒక 5, 6 నెలలు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ జీవితం చూస్తే మీరు దాదాపుగా ఒక 50 ఏళ్ళు పుస్తకాలు చదువుకొని, సాహిత్యం చదువుకొని, తర్వాత మీరు రచనలు మొదలుపెట్టారు. మీరు 30 ఏళ్ల నుంచి రాస్తూ వచ్చి ఈరోజు ఏరాడకుండా రాసుంటే, డిఫరెన్స్ ఏమన్నా ఉండేదా మీ రచనల్లో అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఒక రచయితకి సీరియస్‌గా రచనలు చేయాలి అనుకునే వాళ్ళకి, వేరే వాళ్ళు రాసిన అంటే మీలాగా 50 ఏళ్ళు చదువుకొని, వేరే వాళ్ళు రాసిన రచనలు చదవడం అనేది ఎంత మటుకు ఇంపార్టెంట్ అది? ఒక 20 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట 'యారాడకొండ' లేపోతే ఇప్పుడు రాస్తున్న కథలు గాని, నేను రాయగలిగేవాడిని కాదు. అవి ఇప్పుడు రాస్తున్నాను కాబట్టే అవలా ఉన్నాయి. అప్పుడు రాస్తే ఇంకోలా ఉండేవి. ఎందుకంటే ఇప్పుడు అనేక విషయాలు దాంట్లో చెప్పిన వాటిల్లో పట్ల నా అవగాహన ఇవాల్టి అవగాహన వేరు. ఒక 30, 40 ఏళ్ల కిందట ఉన్న అవగాహన వేరు. అంచేత అది ఇప్పుడే సాధ్యపడింది నాకు రాయడం అనేది. అప్పుడు నాకు సాధ్యపడలేదు. రాసినా కూడా అవి ఇంకో రూపంలో ఇంకోలా ఉండేవేమో. ఒకవేళ రాసుంటే గనక. అంచేత అది ఒక హైపోథెటికల్ డిస్కషన్ అనుకోండి. అప్పుడు రాసుంటే ఎలా ఉండేదో ఏమో! అయితే ఒకటి మాత్రం నా నా స్వానుభవం ఏంటంటే, అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పుడు సాధ్యపడింది. ఇప్పుడు రాశాను కాబట్టే అవి ఈ రూపంలో ఉన్నాయి. అని నాకనిపిస్తుంది. అంటే ఒక 50, 60 ఏళ్ళు వయసొచ్చిన తర్వాత ఒక రకమైన ఒక మెచ్యూరిటీ అనుకోండి. ఏర్పడుతుంది. ఒక అవగాహన అనుకోండి. అప్పుడు మనం జీవితాన్ని చూసే విధానము, మన చిన్నతనంలో చూసిన విధానంలో తేడాలనేవి ఉంటాయి.
ఎవరికైనా సరే. ఎందుకంటే అది మనం వెతుకుతూ ఉంటాం కాబట్టి. అంచేత ఇప్పుడు కాబట్టే ఇది రాయడం నాకు సాధ్యపడింది. అదొకటి. రెండోది ఇది చదవడం అంటే ఆహ్, చదవడం ఇప్పుడు మనం రాసినా, రాయకపోయినా చదవడం మాత్రం ముఖ్యం. రాయడం అనేది ఒక ఇన్సిడెంటల్ అది. అది రాస్తే మా ఓకే. రాయాలనుకుంటే రాయొచ్చు. కానీ చదవడం మాత్రం మానకూడదు. మనం ఎక్కువ చదవాలి, తక్కువగా రాయాలి అని ఎవరో అన్నారా? నేను అలాగే అనుకుంటున్నాను. ఒకవేళ రాయకపోయినా మనకి గాని, ఎవరికి గాని ఇబ్బంది లేదు. కానీ చదవడం మాత్రం మానుకోకూడదని నేను అనుకుంటున్నాను. త్రిపుర గారితో మీకున్న సాహితీ పరిచయం గురించి వివరాలు చెప్తారా? త్రిపుర గారు అంటే మా మామయ్య గారు. ఎలా అంటే నేను నేను కథలు అవి ఈ మధ్యనే రాస్తున్నాను. అప్పటికి మరి ఆయన వెళ్ళిపోయారు. నా నా రచనలేవి కూడా ఆయన చదవలేదు. అంచేత ఆయన ఏమనేవారో నాకు తెలీదు. అంటే ఊహించుకోవాలే తప్ప ఆయన ఇది చదువుంటే ఆయన ఇలా అనేవారేమో, అలాగనేవారేమో తెలీదు మనకి. ఆయన శైలి గాని, ఆయన రచనలు గాని భిన్నమైనవి. అది 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 ఆయన ఆయన పద్ధతిలో ఆయన రాశారు. అయితే అది మనం ఎక్కడ ఆయన ప్రభావం నా మీద ఉందని నేను అంటే ఉందంటే ఎలా ఉందంటే, సాహిత్యంలో అభిలాష, సాహిత్యం గురించి మనం మాట్లాడుకోవడం అప్పుడప్పుడు. లేదంటే ముఖ్యంగా ఆయన పుస్తకాలు కొన్ని తెచ్చిచ్చి నాకు ఇస్తుండేవారు. "నువ్వు ఇది చదవయ్యా బావుంటుందని." అంటే ఆయన నేను వెంటనే చదివాడిని. ఆయన ఆయన నాకు ఒక పుస్తకం ఇచ్చారంటే చాలా బ్రహ్మాండమైన పుస్తకం ఇచ్చారని నేను ప్రతిసారి కూడా అనుకునేవాడిని. నాకు తెలియని విషయాలు అంటే ఉదాహరణకి ముఖ్యంగా ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్‌లో ఆయనకి మొత్తం ఆహ్, ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ కాబట్టి ఆయనకి మామూలుగా కూడా ఆయనకి ఆంగ్ల సాహిత్యంలో కూడా మంచి పరిచయం ఉంది. ప్రపంచ సాహిత్యత కూడా బాగా తెలుసు ఆయనకి. అయితే ఉదాహరణకి గ్రాహం గ్రీను, క్రిస్టోఫర్ ఇషర్‌వుడ్, లేకపోతే కోయిట్సే అని ఒకాయన ఉన్నాడు. సౌత్ ఆఫ్రికన్ రైటర్. అలాగే కొంతమంది డచ్ రైటర్లు, అసలు లాటిన్ అమెరికన్ రైటర్స్. హ్మ్. అవి ఆయన అప్పుడప్పుడు ఆయన ఎక్కడెక్కడో వెళ్లి ఎక్కడో కొనేవారు నాకు తెలీదు. ఒక పుస్తకం తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, "ఇది చదువు నీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నచ్చుతుందంట." అంటే నేను చదివాను. కానీ ఆయన ఒకటి ఇప్పుడు చూడండి దీంట్లో ఒక కథ ఉంది. కొంచెం 'సబ్‌నరగా కత్తిఘాట్' అనే ఒక కథ ఉంది. అది హెర్నాండో తెల్లెజ్ అని కొలంబియన్ రైటర్ రాసిన కథని ఆధారంగా తెలుగులో రాశాను. ఆ విషయం నాతో చెప్తాను కూడా చివర్లో. అయితే ఆ కథలు ఆయనిచ్చినవే నన్ను చదవమని. ఆయన ద్వారా నాకు లేకపోతే హెర్నాండో తెలీదు, కొలంబియన్ నాకేం తెలుసు. ఆయన ఎప్పుడో ఒకసారి లాటిన్ అమెరికన్ రైటర్స్ అని కొన్ని పుస్తకాలు నాకిచ్చారు. అలాగా మంచి సాహిత్యం, ప్రపంచ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యంతో ఒక మంచి పరిచయం ఏర్పడడానికి ఆయన చాలా వరకు నాకు సహాయం చేశారు. అది నాకు ఉపయోగపడింది. తర్వాత ఇంకొకటేంటంటే ఆయన, ఆయన రచనల గురించి గాని, లేకపోతే వేరే వాళ్ళ ఇతరులు కొంతమంది రచయితల గురించి ఆయన అభిప్రాయాలు ఎప్పుడైనా చెప్పేవారు. కానీ ఆయన రచనల గురించి ఆయన ఎప్పుడు చెప్పుకునేవారు గాదు. బుచ్చిబాబు గారి ప్రభావం ఆయన మీద ఉంది. ఆయన స్వయంగా చెప్పారు. బుచ్చిబాబు గారు ఆయనకి టీచరు ఏవిఎన్ కాలేజ్‌లో ఉన్నప్పుడు. ఆ! బుచ్చిబాబు గారు అంటే ఆయనకి చాలా అభిమానం. చాలా ఇష్టం. ఆహ్, అంచేత ఆయన ఏవో చిన్న చిన్న సంఘటనల గురించి చెప్తుండేవారు. లేపోతే యువ రచయితలు, యువ కవుల్లో గూడా కొంతమంది ఆయనకి చాలా ఇష్టం. ఆహ్, అలాగా ముందు తరాల వాళ్ళల్లో కూడా కొంతమంది ఇష్టం. తర్వాత కొన్ని ఆయ ఆయన అభిప్రాయాలు ఆయనకుండేవి. కొన్ని సార్లు చెప్పేవారు. చాలా తక్కువగా చెప్పేవారు. ఆహ్, ఆయన పెద్దగా చర్చించడం అది ఆయనకంత ఇష్టం లేదు. ఇష్టం ఉండేది గాదు. ఎప్పుడైనా ఏదో సందర్భం వస్తే ఇదే విషయం ఫలానా ఆయన ఎంత చక్కగా రాశాడు. ఇది చదువు, అది చదువు అని చెప్పేవారు. అలాగే కొన్ని హ్మ్. ఆయన ఆయనకు నిర్దిష్టమైన స్పష్టమైన అభిప్రాయాలుండేవి. అయితే ఆయన రచనల గురించి పెద్దగా ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. చెప్పేవారు గాదు. ఏదైనా అడిగితే ఒక ప్రశ్న అడిగితే ఒక చిన్నగా సమాధానం చెప్పడమే. అంతే. చర్చించడం అనేది తక్కువ ఆయనతోటి. కొన్ని కథలు మీరు, మీ అబ్బాయి కలిసి రాశారని ఈ విధంగా రాయటంలో ఒకరికొకరికి సహకారం లేకపోతే దానిలో ఉండే సాధక బాధకాలు కొంచెం వివరంగా చెప్పు. మా అబ్బాయి పేరు జయదీప్ మునుదుర్తి. నేను కలిసి ఒక కథ రాసాం. 'రెక్కలు చాచిన రాత్రి' అని. ఆ కథలో ప్రత్యామ్నాయ చరిత్ర అనే ప్రక్రియను తీసుకున్నాం. జయదీప్ బాగా చదువుతాడు చిన్నప్పటి నుంచి. తర్వాత వాడు స్వయంగా రాస్తాడు. స్వయంగా రచయిత. సైన్స్ ఫిక్షన్ బాగా చదివాడు.
తర్వాత ఇతర రచనలు కూడా బాగా చదివాడు. వాడు జర్నలిస్టు, రైటరు. అయితే ఏదో ఒక సందర్భంలో వాడికి నాకు ఒక చర్చొచ్చింది. అంటే రెండో ప్రపంచ యుద్ధము జపాన్ వాళ్ళు గెలిచుంటే మరి బోస్ అనుకున్నట్టు అంటే ఆయన ఆయన దృష్టిలో బ్రిటిష్ పాలన నుంచి జర్మనీ, జపాన్ సహకారంతో దేశాన్ని విముక్తి చేయాలని కోరుకున్నాడు గదా! అది గాని జరుగుంటే ఎలా ఉండేదని అనుకున్నాం. అనుకున్నప్పుడు హ్మ్. జయదీప్ కొన్ని పుస్తకాలు ఇచ్చి నువ్వు చదువు అని చెప్పి ఇచ్చాడు. తర్వాత వాటి గురించి కొంత చర్చ జరిగింది. అంటే ఇది బావుంది. ఇది ఇలా రాస్తే ఎలా ఉంటుందో తెలుగులో అని నేనన్నాను. అంటే అది అప్పుడు ఈ ప్రత్యామ్నాయ చరిత్ర, ఆల్టర్‌నేట్ హిస్టరీ అంటారు. ఆల్ట్ హిస్ట్ అని కూడా అంటారు. అది రాస్తే బాగుంటుందని ఆలోచనొచ్చింది. మొదలుపెడితే అది చాలా కాలం చర్చ జరిగింది మా ఇద్దరికి. ఎలా రాయాలి? ఏం చేయాలనేది. ఆ చర్చ జరిగిన తర్వాత ఇంచుమించు 4 నెలలు ఎంతో దాని మీద చర్చ జరిగింది. నాకు చాలా హోంవర్క్ ఇచ్చాడు వాడు. ఇది చదువు, అది చదువు అని చెప్పి. అదంతా నేను చదివాను. చదివిన తర్వాత చర్చించాం. నేనేదో రాస్తే "నువ్వు అలా రాయకూడదు, ఇలా రాయాలన్నాడు." అంటే ఎందుకంటే మనకి తెలుగులో ఒక స్ట్రక్చరు ఒక ఇది ఉంటుంది. ఒక లీనియారిటీ ఉంటుంది. లీనియారిటీ అంటాం. ఒక లీనియారిటీ ఉంటుంది. అంటే ఒక రేఖలో వెళ్ళాలన్నమాట. ఒక అంటే సైన్స్ ఫిక్షన్ అంటే నాకు పెద్దగా తెలీదనుకోండి. వీడి ద్వారా తెలిసింది కొంత. మనకి ఇమాజినేషన్ చాలా ముఖ్యం. సరిహద్దులు లేనటువంటి ఊహాశక్తి ఉండాలి. మనం వాస్తవికత ప్రధానంగా రాసే కోవకు చెందుతాం మనం ఎక్కువ మంది తెలుగులో రాసేవాళ్ళు గాని, చదివేవాళ్ళం గాని. వాస్తవికత నుంచి దూరంగా వెళ్ళి ఊహా ప్రపంచంలో విహరించగలిగేటట్టుగా ఉండాలి. అది నాకు కొన్ని ప్రతిబంధకంగా అనిపించింది అలా మొదట్లో. దాని నుంచి నేను బయటపడడానికి కొంత ఇబ్బంది పడ్డాను. పడిన తర్వాత అది తర్వాత సులభమైపోయింది. ఒకసారి దాంట్లో నుంచి బయటపడిన తర్వాత. అది అవును ఇలా కూడా రాస్తే బావుంటుంది అలా అప్పుడు చాలా చాలా చర్చలు జరిగాయి. ఆ లీనియారిటీ నుంచి బయటపడి అంటే కథ అనగానే ఒక ఎత్తుగడ, ఒక వివరణ, ఒక సంభాషణ, ఒక ముగింపు ఇలా ఉండాలి అని తెలుగులో అంటే ఒక ఆలోచన ఉంది. అది అది ఒక సత్సాంప్రదాయం అది. దానివల్ల ఏం ప్రమాదం ఏమి లేదు గానీ, దాన్ని కూడా మనం ఒక్కోసారి ఒక సందర్భాన్ని బట్టి దాని నుంచి మనం బయటికి వెళ్ళి వేరే విధంగా కూడా ఆలోచించి వేరే వేరే విధంగా కూడా రాయొచ్చు అని నాకనిపించినప్పుడు నాకు ఒక రెడీనెస్ ఏర్పడినప్పుడు రాయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అది కూడా చాలా మార్చాం అటు ఇటు. మార్చిన తర్వాత అదొక ప్రయోగం చేశాం. అది మొత్తం మీద ఇంకే కథకి కూడా పట్టనంత సమయం పట్టింది ఈ కథ రాయడానికి. చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు తెలుగులో పురాణాలని, ఇతిహాసాలని తీసుకొని అది కొన్ని కొంతమంది పౌరాణిక పాత్రలను తీసుకొని ఇవాల్టి వాదాలకి, ఇవాల్టి ఆలోచనలకి అనుగుణంగా కొంత మలుస్తూ రాస్తున్నారు. అది బాగా జనాదరణ కూడా గురవుతున్నాయి, నోచుకుంటున్నాయి. అయితే అది మన పురాణాలతో మన పాఠకులు ఎంత బాగా కనెక్ట్ అవుతారో, సైన్స్‌తో కనెక్ట్ కావట్లేదు. చరిత్రలో అంత కనెక్ట్ చరిత్ర కొంతవరకైనా అవుతున్నారు గానీ, సైన్స్‌తో అసలు కావడం లేదు. చాలా తక్కువగా అవుతుంది. అంచేత సైన్స్ ఫిక్షన్ తెలుగులో తెలుగు సాహిత్యంలో చాలా తక్కువగా ఉంది అని నాకనిపించిన తర్వాత. అంటే ఇప్పుడు 'కుటుంబరావు' గారు గాని, నళిని మోహన్ గాని ఇలాంటి వాళ్ళు గాని, వాళ్ళు మంచి ప్రయత్నాలు అప్పుడు చేశారు. కానీ వాటి కొనసాగింపు జరగలేదు పెద్దగా. అది అదేదో మనకి అనవసరమైనది వాస్తవికత ప్రధానం అనే ఒక ఆలోచన ఒకటి ఏర్పడింది. అది అది మనని కొన్ని పరిమితులకి గురి చేస్తుందేమో అని నాకనిపిస్తుంది. కరెక్ట్. అంటే రాసే విధానంలో గూడా, ఇతివృత్తాల్లో గూడా చాలా లిమిటెడ్ ఇతివృత్తాలు అయిపోతాయి. అంటే వాస్తవికతకే అవును. కొన్ని మన పైన మనమే విధించుకుంటున్నాము కొన్ని పరిమితులేమో అనిపిస్తుంది. వాటి నుంచి కొద్దిగా బయటపడితే కొంచెం పక్కగా జరిగితే ఇంకా కొత్త రకంగా కొత్తగా రాయొచ్చు. కొత్త ఇతివృత్తాలు తీసుకోవచ్చు అనిపించింది. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే సైన్స్ ఫిక్షన్ రాయాలన్నా, దాన్ని ఆస్వాదించాలన్నా కూడా సైన్స్ బాగా తెలిసుండాలి. అలాగే చారిత్రక సాహిత్యం గాని, ప్రత్యామ్నాయ చరిత్ర గాని తెలుసుకొని అటువంటి రచనలు గాని మనం ఆస్వాదించాలనుకున్నప్పుడు, ఆ చరిత్ర గురించి కూడా మనకి బాగా తెలియాలి. తెలిసినప్పుడే ప్రత్యామ్నాయ చరిత్ర తెలుస్తుంది. చారిత్రక సాహిత్యం కూడా అంతే. ఉదాహరణకి ఇప్పుడు 'జార్జ్ ఆర్వెల్' 'యానిమల్ ఫార్మ్' ఉంది. 'యానిమల్ ఫార్మ్' ఎంత జంతువుల కథ. జంతువులు ఏదో అంటాయి. పందులు, గుర్రాలు, గాడిదలు ఏంటిదంతా అనుకోవచ్చు. కానీ అది ఆయన రష్యన్ విప్లవాన్ని ఉద్దేశించి రాశాడు అని మనకు తెలిస్తే, రష్యన్ విప్లవం గురించి కొంతైనా తెలిస్తే, స్టాలిన్, ట్రాట్స్కీ లెనిన్ వీళ్ళ గురించి కొంతైనా తెలిస్తే, అప్పుడు మనం 'యానిమల్ ఫార్మ్‌ని' మనం ఆస్వాదించగలుగుతాం.
ఆ విధంగా ఈ రచనలకి ఒక 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 ముందు ఒక సంసిద్ధత ఉండాలి పాఠకుల్లో. ఈ ఈ మధ్యన ఒక ఎక్కడో చదివాను. మనం మన సాహిత్యంలో హ్మ్, ఒక సందేశం ఇవ్వాలని మనం ఎక్కువ ఆత్రుత పడుతుంటాం. అది మనల్ని వెనకడుగు వేయిస్తుంటుంది ఒక్కోసారి. అంటే సందేశం ఇవ్వచ్చు, ఇవ్వాలనుకున్నప్పుడు తప్పేం లేదు. అసలు ఫేమస్‌గా ఒకట అంటాడు నాగిరెడ్డి గారు, మన సినిమా నిర్మాత నాగిరెడ్డి గారు. ఆయన్ని అడిగారట, "మీ సినిమాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయి. కానీ సందేశం ఏమి ఉండదు" అంటే అడిగితే ఆయన అన్నట్టు, "సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు, మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. సినిమా తీయనన్నట్ట." అది ఎక్కడో చదివాను. అంచేత 'మాయాబజార్' లాంటి అద్భుతమైన సినిమాలు, రకరకాల సినిమాలు తీశాడాయన. అన్నీ గూడా వినోదాత్మకంగా ఉంటాయి. కానీ దాంట్లో సందేశం ఏమిటి అంటే, సందేశం ఉంటే మంచిదే, లేకపోయినా మంచిదే. ఏం ప్రమాదం లేదు. మనం సందేశం ఇస్తున్నాము. మన సందేశం రిసీవ్ చేసుకోవడానికి జనం అంతా కాచి కాచి కూర్చున్నారు అనుకోవడం పొరపాటవుతుంది. కొన్ని కథల్లో కొన్ని సందేశాలుంటాయి. ఉండవని కాదు. కానీ అది వెనకాతల ఎక్కడో నేపథ్యంలో ఉండాలి. అది ఒకసారి తెలిసి తెలియనట్టు కనబడినట్టుగా ఉండాలి తప్ప, ఈ సందేహం ఈ సందేశం ఇవ్వాలి. ఈ అంటే అదంతా కూడా అది కొద్దిగా సృజనాత్మకతను దెబ్బతీస్తుందని నా ఉద్దేశం. అది ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకునే రచనలు మంచివి. ఏదైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు చెప్పాలి. ఒక పాయింట్ ఇది కొంతమంది అడుగుతారు, దీంట్లో ఏంటి పాయింట్ ఏంటండి అని అడుగుతారు. అంటే ఆ పాయింట్ చెప్ప ఉండొచ్చు ఒక్కోసారి, ఉండకూడదని కాదు. కానీ అది అది చాలా నాజూగ్గా చెప్పాలి. అది చెప్పే విధానం గూడా. సుత్తేసి నెత్తి మీద కొట్టినట్టు చెప్పకూడదు అని నా ఉద్దేశం. అది ఇప్పుడు మీరిందాక అన్నారు. అలాగే అటువంటి రచనలు కొన్ని మనకి తక్కువైపోతున్నాయి. ఎందుకంటే మనం ఒక రకమైన మూసలో చదవడం, ఆలోచించడం అలవాటు అయిపోయింది మనకి. దాని నుంచి కొంచెం బయటపడితే ఇటువంటి సాహిత్యం కూడా ఇంక మరింత ముందుకు వస్తుందని అనుకుంటున్నాను. ఈ తరం యువత అంతా ఎక్కువ ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకోవటము, వృత్తి విద్యల్లో సెటిల్ అవ్వటం లాంటిది చూస్తున్నాము ఎక్కువ. వీళ్ళకి తెలుగు సాహిత్యము, తెలుగు అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రొఫెషనల్ కోర్స్‌కి, సాహిత్యానికి మధ్యన పేచీ గాని, వైరుధ్యం గాని ఏమీ లేదు. సో, ప్రొఫెషనల్ కోర్స్ చేసేవాళ్ళు సాహిత్యం నుంచి, కళల నుంచి దూరంగా ఉండాలి అని అనుకోక్కర్లేదు. మీకు ఒకే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 'స్టీవ్ జాబ్స్' ఆయన అంటాడు ఒక చోట, ఆయన నేను 60ల్లో నా చిన్నతనంలో వచ్చినటువంటి ఉద్యమాలు గాని, వచ్చినటువంటి ప్రొటెస్ట్ మూవ్‌మెంట్స్ అనేవారు. ఒక చైతన్యం మొత్తం ఆ దేశాల్లో అమెరికాతో సహా చాలా విస్తారంగా వచ్చింది. అంటే అప్పుడున్న విలువలకి, అప్పుడున్న ప్రమాణాలకి భిన్నంగా ఆలోచించే యువతరం అప్పుడు ముందుకొచ్చింది 60ల్లో. అది అమెరికాలో అది వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా గాని, మరో రూపంలో గాని అనేక రకాలుగా వచ్చిందని మనకు తెలుసు ఇవాళ. అప్పుడు అసలు వాళ్ళ మౌలికమైన ఆలోచన ధోరణిలో చాలా సమూలమైన మార్పులొచ్చాయి. అది స్టీవ్ జాబ్స్ ఏమంటాడంటే, అవన్నీ నేను ఆ పీరియడ్‌లో నేను పెరిగాను కాబట్టి, అవన్నీ నేను తెలుసుకున్నాను కాబట్టి, దాంట్లో నేను భాగంగా ఉన్నాను కాబట్టే, నేను భిన్నంగా ఆలోచించగలిగాను అని చెప్పి ఆయనంటాడు. అంచేది అది మనకి క్రిటికింగ్ అంటారు. అంటే అది ఒక ఒక భిన్నంగా అది మన పుస్తకాల్లో ఉన్నది చదువుతాం సరే. స్కూల్‌లో పుస్తకాలుంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. వాటిని చర్చించడము, వేరే కోణాల నుంచి చూడడము, విభిన్నమైనటువంటి దృక్పథాలు గాని, అభిప్రాయాలు గాని ఉంటే వాటిని చర్చించడం, ఎంతవరకు ఏంటి వాస్తవం అనేది అది మనకి లేదు. పుస్తకంలో ఉన్నదాన్ని మనం రిప్రొడ్యూస్ చేసి మార్కులు తెచ్చుకోవడమో, లేదంటే ర్యాంకులు తెచ్చుకోవడం, దీని మీద మన దృష్టి ఎక్కువగా ఉంటుంది తప్ప, క్రిటికల్‌గా చూసి, ఆలోచించి, చర్చించి, అనలైజ్ చేసి, దాన్ని మళ్ళా ఎక్స్‌ప్రెస్ చేసి, దాన్ని మీ సొంత మాటల్లో చెప్పగలిగేటువంటి విద్యా విధానం మనకు లోపించింది. అది పాశ్చాత్య దేశాల్లో ఉంది. దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఉంది, ఫ్రాన్స్‌లో ఉంది, జర్మనీలో ఉంది, ఇంగ్లాండ్‌లో ఉంది. కానీ మనం అందుకోలేకపోతున్నాం. ఏం చేతో నాకు తెలియడం లేదు. అది ఎప్పుడో తర్వాత తెలుసుకుంటున్నాం ఆ విషయం. అది చిన్నతనం నుంచి అది ఎటువంటి దృక్పథం ఉన్నట్లయితే, ఒక పిల్లలకి ఒక ఆల్ రౌండ్ పర్సనాలిటీ, అంటే ఒక సమగ్రమైనటువంటి బాల్యం మనం ఇవ్వగలుగుతాం. దాంట్లో కళలుంటాయి, సాహిత్యం ఉంటుంది, నాటకాలుంటాయి, పాటలుంటాయి, పద్యాలుంటాయి, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ అన్నీ ఉంటాయి. అటువంటి సమగ్రమైనటువంటి విద్యా విధానం మనం ఇంతవరకు పూర్తిగా చేపట్టలేకపోయాం. ఎక్కడో కొంతమంది కొన్ని ప్రయోగాలు చేశారు గానీ,
అది మౌలికంగా మన విద్యలో ఉన్న లోపం అని నేను అనుకుంటున్నాను. దాన్ని మనం బయటపెడితే గనక ఆహ్, హ్మ్. దాని దేని విలువ దానికి తెలుస్తుంది. ఇప్పుడు మనుషుల పట్ల ఒక సెన్సిటివిటీ కలిగి ఉండడం, సమాజం పట్ల మన మూలాల గురించి మనం తెలుసుకోవడం, సామాజికంగా వస్తున్న మార్పులు వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందని తెలుసుకోవడం. ఇవన్నీ లేకుండా చదువు అనేది పరిపూర్ణం కాదు అని నేను అనుకుంటున్నాను. అందుకు కళలు, సాహిత్యం చాలా ఉపయోగపడతాయి. మిగతా భాషలతో పోలిస్తే తెలుగు పుస్తకాలు కొనటం, చదవటం తక్కువ అయిపోతుందని ఒక అభిప్రాయం ఉందండి. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? అలాగే తెలుగు పుస్తకాలకు ఎక్కువ ప్రాచుర్యం రావాలంటే ఏమేమి చేయొచ్చో మీరు అనుకుంటున్నారు ఏమేమి చేయొచ్చని? ఇప్పుడు చూడండి, మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు ఎంతో శ్రద్ధ పెడతాం. ఇంగ్లీష్‌లో తప్పు లేకుండా రాయాలి, తప్పు లేకుండా మాట్లాడాలి, ఉచ్చారణ మీద దృష్టి పెట్టాలి, స్పెల్లింగ్ తప్పులు రాకూడదు అని చాలా పట్టుదలతో ఉంటాం. ఎందుకంటే అదే శ్రద్ధ తెలుగులో కనబడదు. ఏదో ఒకటి రాస్తారు, ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అంటే ఒక ఆహ్, ఇంగ్లీష్‌లో చూపించే శ్రద్ధ తెలుగులో లోపిస్తుంది నాకనిపిస్తుంది. అసలు తెలుగు ఏమాత్రం రావడమే లేదు, అసలు చదవడమే లేదనుకోండి, చదివేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా. అయితే అది అది ఒక్క అడుగు వెనక్కెళ్ళి మేము పెరిగిన వాతావరణం ఎలాంటిదంటే, మాకు మంచి లైబ్రరీలు ఉండేవి. గ్రామీణ లైబ్రరీ వ్యవస్థ ఉండేది. స్కూళ్ళల్లో అలాగే హ్మ్. పిల్లల పుస్తకాలు చాలా దొరుకుతుండేవి. ఇప్పుడు బొమ్మలు రామాయణం అని, భారతం అని, లేపోతే చందమామ, ముఖ్యంగా బాలమిత్ర, లేపోతే ఈ పాటలు తెలుగు సినిమాల్లో కూడా అసలు తెలుగు మీద మంచిగా దృష్టి పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో వచ్చిన పౌరాణిక చిత్రాలు కావచ్చు, జానపద చిత్రాలు కావచ్చు, వేరే సినిమాలు కూడా కావచ్చు. అయితే అటువంటిది ఇప్పుడు లోపించిందండి. హరికథలు, బుర్రకథలు, జానపద గీతాలు, పాటలు, పద్యాలు, శతకాలు అవన్నీ ఉండేవి. తర్వాత అదే పీరియడ్‌లో సోవియట్ యూనియన్ అలాంటి దేశాల నుంచి పిల్లల కోసం మంచి పుస్తకాలు వస్తుండేవి తక్కువ ధరలో. అటువంటివి ఇప్పుడు ఏమీ లేవు. అంటే అప్పుడు మళ్ళా ఇవన్నీ ఇవాల్టి ప్రపంచంలో అవన్నీ సాధ్యం కాదని అనుకోవచ్చు. సరే, సాధ్యం కాకపోవచ్చు. కానీ వేరే సాధనాలు, వేరే మార్గాల ద్వారా, ప్రక్రియల ద్వారా పిల్లల్ని తెలుగు పట్ల ఆసక్తి కలిగించేటట్టుగా మనం చూడాలి, చేయాలి. అది మన లోపం. అంటే చుట్టూ ఉన్న వాతావరణం లోపం. అలాగే అసలు తల్లిదండ్రులు పిల్లల్ని తెలుగు మాట్లాడడానికి ప్రోత్సహించాలి. అది కూడా లేదు, తగ్గిపోయింది. ఈవెన్ మన స్కూల్‌లు, మన విద్యా వ్యవస్థ ఇందాక చెప్పినట్లు కొన్ని మార్పులొచ్చాయి. కొన్ని మంచివి, కొంత చెడు కూడా జరిగింది. వీటిని సవరించుకుంటే, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో మీరన్నట్లు బెంగాల్ గాని, తమిళనాడు గాని, కర్ణాటక గాని వాళ్ళ వాళ్ళ వాళ్ళు వదులుకోలేదే వాళ్ళ భాషని, వాళ్ళ సాహిత్యాన్ని వదులుకోలేదే. వదులుకోకుండానే వాళ్ళు కూడా ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నారు గదా! వాళ్ళు కూడా వేరే కోర్సులు చేస్తున్నారు గదా! మరి మనం ఎందుకు వదులుకోవాల్సిన అవసరం వచ్చింది? ఈ రెండిట్ల మధ్య ఏదో ఒకటి ఎంచుకోండి అని ఎందుకని అంటున్నాము. ఇంగ్లీషో, తెలుగో ఏదో ఒకటి ఎంచుకోండి. 2 ఉండొచ్చు కదా! కనీసం ఒక స్థాయి వరకు. ఈ రెండిటిని మనము అంటే పిల్లల్ని, ముందు రాబోయే తరాల్ని మనం తెలుగు పట్ల వాళ్ళకి ఆసక్తి, ప్రేమ, ఇష్టం కలిగించకపోతే ఇది నిలబడదు ఇంక ఎట్టే కాలం. అంటే ఎందుకంటే ఇవి వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఇంక ఉండరు తర్వాత. అది ఇంకా మాకు చిన్నప్పుడు మంచి మంచి తెలుగు టీచర్లు ఉండేవారు. ఇప్పుడు మరి ఎవరు ఎలా చెప్తున్నారో, ఎంతవరకు చెప్తున్నారో నాకు తెలీదు. అది అది ఆ విధంగా నష్టపోతాం. వేరే చోట్ల సాధ్యపడినప్పుడు వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో వాళ్ళు మాతృభాషని ఒక పక్క గౌరవిస్తూ, దాని స్థానం దానికి ఇస్తూనే మరి ఇంగ్లీష్ గాని, ఇతర భాషలు గాని నేర్చుకుంటున్నప్పుడు మనం ఎందుకు చేయలేము ఆ పని అని ఒకసారి ఆలోచించుకోవాలని నా ఉద్దేశం. త్రిపుల్ గారు ఒక మాట అంటుండేవారు. ఏమంటే మీరు తెలుగు కథలు ఎందుకు రాశారు అని, అంటే మీకు అది ఏం చేత రాయాలనిపించిందంటే, నేనెప్పుడో పైన రాష్ట్రాల్లో ఉన్నాను. అగర్తల త్రిపుర రాష్ట్రంలో అక్కడ ఉన్నాను. తెలుగు మర్చిపోకుండా ఉండడానికని రాసుకున్నాను అని అన్నారు. అంటే ఆ సమాధానం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే తెలుగు నుంచి దూరం అయినప్పుడే కొద్దిగా మనం కొద్దిగా అదనంగా ప్రయత్నం చేసి తిరిగి మనం కాపాడుకోవాలి. అయ్యో! మనం మాట్లాడకపోతే ఎలా? రాయకపోతే ఎలా? చదవకపోతే ఎలా? అనుకుంటాం. అది ఇప్పుడు ఆ దృష్టి ఇప్పుడు మన ఎన్ఆర్ఐలకొచ్చింది. కానీ ఇక్కడ నుండి తెలుగు వాళ్ళకి ఇంకా రాలేదది. అంటే ఇది కూడా పోగొట్టుకున్న తర్వాత వస్తుంది. ఇప్పుడున్నది కూడా పోయినప్పుడు వస్తుంది. ఏమంటే అది ఆ స్టేజ్‌లో ఉన్నాం మనం ఇప్పుడు.
ఇప్పుడు చివరిగా ఇప్పుడు మీరు రాబోయే పుస్తకం 'చలిచీమల కవాతు' అది నెక్స్ట్ వీక్ వస్తుందనుకుంటా. ఆ పుస్తకం గురించి కొన్ని వివరాలు చెప్తారా సార్? ఇది 'తూర్పు గాలులు' అని మాత్రాన కథల సంకలనం వచ్చింది 2018లో. అది ఛాయా రిసోర్సెస్ సెంటర్ వాళ్ళు వేశారు. దానికి మంచిగా స్పందన వచ్చింది. ఇప్పుడు అదే సంస్థ వాళ్ళు ఇంకొక తర్వాత రాసిన 5 కథల్ని 'చలిచీమల కవాతు' అన్న పేరుతో తీసుకొస్తున్నారు. ఇంకొక 4, 5 రోజుల్లో అది మార్కెట్‌లోకి వస్తుందని తెలిసింది. అమెజాన్‌లో దొరుకుతుందని చెప్తున్నారు. అయితే నేను చారిత్రక కథలు మాత్రమే రాస్తున్నాను అని ఒక ఆలోచన ఉంది. అయితే ఈ 'చలిసీమల కవాతులో' కథల్లో ఆధునిక సమాజానికి సంబంధించి రాసిన కథలు ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో 'గిట్టలు గోళ్ళు' అనే ఒక యాలిగోరీ అంటే ఉపమాన రూపంలో అన్యాపదేశంగా చెప్పిన కథ. అలాగే 'జయదీప్‌తో' పాటు నేను రాసిన 'రెక్కలు చాచిన రాత్రి' అనే కథ కూడా ఉంది. ఇవి ఇటువంటి కథలు మీరన్నట్లు ఆలస్యంగా మొదలుపెట్టాను. కాబట్టి ఎన్ని ప్రయోగాలు చేయగలిగితే అన్ని ప్రయోగాలు చేయాలి సాధ్యమైనంత వరకు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఉదాహరణకు 'చలిచీమల కవాతు' కథ తీసుకున్నట్లయితే అది నేటి యువతరానికి సంబంధించిన కథ. అది అది దాన్ని ఎలా తీసుకోవాలి? ఎలా రాయాలి? దాన్ని ఇప్పుడు మన పిల్లలు వాటిని ఎలా తీసుకుంటారు? వ ఎలా అర్థం చేసుకుంటారు? అని నాకు కొన్ని సందేహాలు ఉండేవి. ముఖ్యంగా ఏంటంటే ఈ కథలు రాయడం ఇదంతా ఏంటంటే ఇవన్నీ నా గురించి నేను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు. నా సమాజం పట్ల నాకున్న అవగాహనని కొద్దిగా మెరుగుపరుచుకునే అవకాశంగా నేను చూస్తున్నాను. అలాగే 'చలిచీమల కవాతు' కథ కూడా ఇవాల్టి యువతరం ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? అనే దృష్టితో రాసింది కాబట్టి, అది ఎంతవరకు నా అవగాహన సరైంది, లేపోతే ఎంతవరకు అది సరైనది కాదు అనేది చర్చల ద్వారానే ఏమైనా ఉంటే బయటపడతాయి. అది అందువల్ల నేను ఇది ఫైనల్ అని నేను అనుకునే ఉద్దేశంతో ఏది రాయలేదు. ఇవన్నీ కూడా ప్రయత్నాలు, ప్రయోగాలు. ఆ ప్రయోగాల కొనసాగింపే ఈ 'చలిచీమల కవాతు'.